హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు ఈ వీడియో ఏంటో తెలుసా? మేమైతే షాపింగ్ అని చెప్పేసి అయితే సికింద్రాబాద్ అయితే వెళ్తున్నామండి. హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ స్ట్రీట్ షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. లో ప్రైస్లో మనకు నచ్చినవి, ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు. వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నచ్చితేనే మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. నేనైతే ఇప్పుడే రీసెంట్గా వెళ్ళానండి. రీసెంట్గా అంటే ఓన్లీ 1 వీకే అవుతుందండి. 1 వీక్ బ్యాక్ వెళ్ళాను అన్నట్టు. మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇంకొంచెం చిన్న వర్క్ కూడా ఉండే, ఇంకా 2 ఫినిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వెళ్ళామన్నట్టు. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఫుల్గా చలి అండి. అందుకని ఇంకా స్వెటర్లు, స్కార్ఫ్లు ఇవన్నీ అయితే కట్టుకున్నాం. ఇంకా మేమైతే బస్సులోనే బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసినాం. నేనైతే మార్నింగ్ ఓట్స్ అనేటివి తింటాను. ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నా అండి. ఇంకా నేను తెచ్చుకున్న బ్రేక్ఫాస్టే మా ఆయన అయితే తింటుండే. ఇంకా మా ఆయన కోసం స్పెషల్గా ఏమైతే ప్రిపేర్ చేయలేదు. ఇంకా నేను తెచ్చుకున్నవి ఆయన తింటుండు. అసలు మామూలుగా అయితే అంటారు కదండి, సంక్రాంతి వస్తే సంకలు లేపనియదని చెప్పేసి. ఆ మాట అయితే నిజమేనండి. ఈ సంక్రాంతి వెళ్ళినా కూడా ఇంకా సంకలు లేపనియట్లేదు. శివరాత్రి వచ్చేటప్పుడు శివ అనుకుంటూ పోతుందంట చలి. ఇవి మన పాతకాలంలో అనే సామెతలు నాకు అందుకే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. నిజమే అంటారా కాదంటారా? సంక్రాంతి వస్తే సంకలు లేపనియది, శివరాత్రి వస్తే శివ అనుకుంటా చలిపోతుంది అనేది. ఇవైతే కరెక్టే కదా. ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా కంప్లీట్ చేస్తున్నాండి. ఏ మాటకు ఆ మాట అండి. లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ బస్సులో వెళ్తున్నాం కదా, పొద్దున చల్లగాలికి నాయిస్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఇంత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. ఇంకా మాకైతే చాలా ఎక్కువ చలి వస్తుందండి. విండోస్ క్లోజ్ చేసుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది, కానీ మా దరిద్రం ఏంటంటే మేము కూర్చున్న విండో అస్సలు క్లోజ్ అవుతలేదండి. మొత్తం కంప్లీట్గా క్లోజ్ అవ్వకుండా లైట్గా అయితే ఓపెన్ ఉంది, అది అస్సలే క్లోజ్ అవుతలేదు. ఇంకా అందులో నుంచి గాలి సఫ్ అని వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పటివరకు అన్నీ వేసుకున్నాం. కొంచెం ఎండ అయితే వెళ్ళింది. టైం 8:30 అరౌండ్ అవుతుంది. ఇంకా కొద్దిగా ఎండ వచ్చినా చల్లగాలి అవుతుంది. ఇంకా పర్లేదని చెప్పేసి అయితే ఇంకా క్యాప్ అయితే తీసేసానండి. ఇంకా నేనైతే హ్యాపీగా నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నా. మేమైతే ఇంకా బస్ దిగేసాము. మా పని కూడా కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యింది, కానీ ఇంకా అది కొంచెం కడుపులో ఖాళీగా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్పేసి 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చెప్పామండి. మా దరిద్రం ఏంటో ఇంకా బిర్యానీ ప్రిపేర్ అవ్వలేదు మ్యామ్, ఇంకా 1 అవర్ పడుతుంది అని చెప్తే రెడీలో ఏది ఉంది అంటే సౌత్ ఇండియన్ థాలీ అనగానే ఇంకా తీసేసుకున్నాం థాలీ. ఆ థాలీ అసలు మన నిజంగా ఆంధ్ర స్టైల్లో ఉందండి. మొత్తం స్వీట్ నాకైతే నచ్చలేదు అనుకోండి. నేను అసలు లైఫ్లో ఈ మెట్రో చూసినా ఎక్కను అని అసలు అనుకున్నా అండి. ఇంకా మెట్రోలో ట్రావెల్ చేస్తున్నా నాకైతే ఫుల్ ఖుషీగా అనిపించింది. ఇదైతే మెట్రో ప్లాట్ఫారం అండి. ఇంకా మేమైతే టికెట్ అయితే తీసుకొని మెట్రో ఎక్కేసి దిగిపోయాం కూడా. ఇంకా నాకైతే సికింద్రాబాద్లో మెయిన్గా ఇక్కడ నాకు చాలా ఇష్టం అండి ఇది టీ. అందుకని చెప్పి ఎప్పుడు వచ్చినా స్పెషల్గా అయితే నేను తాగుతా అక్కడ. ఇంకా చిన్నగా షాపింగ్ అనే అయితే ఏం లేదు, కానీ ఇక్కడ ఎంత పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయండి. అవి అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్. ఎంత అనుకుంటారు? ఓన్లీ 100 ఏదైనా తీసుకొని. ఆ కింద ఉన్నాయి ఓన్లీ 20 రూపీస్ అండి. ఏదైనా తీసుకొని క్వాలిటీ బాగాలేదు అనుకోకండి, క్వాలిటీ సూపర్గా ఉంది, నెంబర్గా ఉంది నిజంగా చెప్పాలంటే. ఇంకా అన్నీ నాకు ఏవేవి కావాలో ఆ వస్తువులు అయితే తీసుకుంటున్నా. యాక్చువల్గా మేమైతే చార్మినార్ వెళ్దాం అనుకున్నాం. ఇంకా టైం కుదరక ఇంకా సికింద్రాబాద్లోనే ఫినిష్ చేద్దాం షాపింగ్ అని అనుకున్నా. ఇదైతే మా అక్క వాళ్ళ పాపకు తీసుకుందాం అనుకున్నా, కానీ తను బాబు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కలిపి తీసుకుందాం అనుకున్నా. కానీ ఫిక్స్ ఒకే రేట్ చెప్పేసరికల్లా ఇంకా మనం బేరం ఆడుతూ ఉంటాం కదా, తగ్గించకపోయేసరికల్లా రిటర్న్ వచ్చినాం. ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఇక్కడ మనకైతే డ్రెస్సెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయండి. ఏది కొత్తగా ట్రెండ్లో ఉంటుందో ఆ టాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. లేడీస్ వేర్ అయితే మెయిన్గా చెప్పాలంటే లేడీస్ వేర్ పుట్టిన పాప నుంచి
20-30 ఇయర్స్ వరకు కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది. అది చూసారు కదా. నిజంగా చెప్పాలంటే మనం ఇన్స్టా పేజెస్లలో చూసే ట్రెండింగ్ టాప్స్, డ్రెస్సెస్ అన్నీ కుర్తీస్ కానీ ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయండి. సెకండ్ క్లాత్ అని అస్సలు అనుకోవద్దు, ఫస్ట్దేనండి. బాగానే బెటర్గా ఉంటుంది. ఇంకా మనకు కొంచెం తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది కదా, వైట్ పైన బటర్ఫ్లైస్ వచ్చి ఆ టాప్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ మనకు ఇన్స్టాలో అయితే మనకు అంటే ఇన్స్టా పేజ్ వాళ్ళు కానీ ఆన్లైన్లో కానీ మనకైతే 1100 సంథింగ్ అయితే పడ్డది. కానీ ఇక్కడ ఓన్లీ 400కి ఇస్తా అని చెప్పిండు. అయినా మా ఆయన తీసుకోలేడు అంత పీస్ అన్నట్టు, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన కొనిపించలేడు అది. కానీ చాలా బాగుందండి. అదే అంటే ఎక్కువ గ్యారా కూడా వచ్చింది, మంచిగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. ట్రెండింగ్స్ ఎక్కువ పార్టీ వేర్స్ అయితే మస్తు ఉంటాయి ఇక్కడ. టాప్స్ అయితే ఎక్కువ మనం ఊళ్ళల్లో ఉంటే ఇంకా సిటీ నుంచి వచ్చే వాళ్ళని చూసి ఇది ఎన్ని వేలో ఏడ కొన్నారు అని అనుకుంటాం. కానీ తక్కువ ప్రైస్లో వాళ్ళు బెస్ట్గా తీసుకుంటారని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అయినా సరే బెస్ట్గా ఉంటాయి. అవైతే ప్రైజెస్ మనకు మన బడ్జెట్లోనే ప్రైజెస్ ఉంటాయి. అట్లాగే క్వాలిటీ కూడా మస్తుగా ఉంటుంది. సోనీకి కూడా అబ్బా అన్నీ రిచ్గా అనిపిస్తుంది, ఇంకా అట్లుంటాయి అన్నట్టు. ఏది తీసుకున్నా 150 అండి టాప్స్. నేను విత్ ప్రైస్తో సహా మీకు చూపిస్తున్నా. ఓన్లీ 150 అండి. ఏ టాప్ తీసుకున్నా సరే మనకు మీషోలో కూడా అంత తక్కువ ప్రైస్కి ఇయ్యరు, కానీ అక్కడ అంత తక్కువ ప్రైస్ ఉందంటే మీరే అర్థం చేసుకోండి. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, మస్తు ఉంటుంది. చాలా రకాలుగా ఉంటాయి, చాలా ట్రెండింగ్. ఇప్పుడు మనకు ఒకటి ఆన్లైన్లో కానీ ఇన్స్టా పేజెస్లో కానీ ఒక 1 మంత్ అవుతుందా వచ్చి, 1 మంత్ కూడా కాదండి, 1 వీక్ 2 వీక్స్ వచ్చిందా కథం అక్కడ మెరుస్తూ ఉంటాయి అవన్నీ. మనం ఇంకా బేరం ఆడి తక్కువ చేసి కూడా తీసుకోవచ్చు అండి, అంత ఉంటుంది. నేను ఇంత చెప్తున్నా అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందట ఆపోజిట్లో ఒక రూట్ అయితే వస్తుంది కదా, అంటే ఆ రూట్లో స్ట్రైట్కి వెళ్తే కింది వైపు మొత్తం లేడీస్ వేరే ఉంటుందండి. మనం అక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ జేబీఎస్కి వెళ్ళే బస్ స్టాప్ కూడా వస్తుంది. అక్కడ వరకు మొత్తం లేడీస్ వేరే ఉంటుందండి. నేనైతే ఎప్పుడు జెంట్స్ వేర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే మా ఆయన తీసుకోడు, ఆయన షాప్లోనే బ్రాండెడ్ తీసుకుంటాడు. మనం ఇంకా లేడీస్ కాబట్టి ఇంకా మనకు ఏది చూస్తే అది నచ్చుతుంది. మనకి ఇన్ని డ్రెస్సెస్లో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి స్ట్రీట్ షాపింగ్ అయితే నేను ఓకే అని చెప్తా. మరి మొత్తం అయితే చేయండి అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు చేసినా సరే బెస్ట్గా దొరుకుతాయండి, నిజంగా చెప్తున్నా. స్ట్రీట్ షాపింగ్ని తక్కువ వేసి చూడొద్దు, ఎందుకంటే అన్నీ నేను చూడండి అందులో మన షాప్లో ఒకటి ఇచ్చిన దాకంటే ఎన్ని ఇట్లా కొన్ని అప్పుడు వాడు మన ముందు వేయాలనుకున్నట్టు వేస్తాడు, ఆ ప్రైస్లోనే వేస్తాడు. ఇంకా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా అంత ఉండదు. ఇక్కడ అన్ని షోకేస్కి పెడతారు కాబట్టి మనకి ఏది నచ్చితే ఆ డిజైన్లో తీసుకోవచ్చు. ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే బస్ పడక కొంచెం వామిటింగ్ వస్తుంది, అందుకే లిమ్కా తీసుకొని హ్యాపీగా తాగుతున్నా. వామిటింగ్ ఏది రాకుండా ఉంటుంది, తాగేసి హ్యాపీగా పడుకుంటా. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వస్తున్నామండి. ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బాయ్ బాయ్.